ఎప్పుడు ఒక భయంలో బ్రతుకుతున్నావా? అయ్యో, నా ఆరోగ్యం ఇలా అయిపోతుందేమో, లేదా నా బిడ్డ జీవితం ఇలా అయిపోతుందేమో, లేదా నా కుటుంబ పరిస్థితులు ఇలా దిగజారిపోతాయేమో, లేదా నా బిజినెస్ ఇలా అయిపోతుందేమో అని రకరకాల భయాలు, రకరకాల శోధనలు నీకు ఉన్నాయేమో. అయితే దేవుడు ఇవాళ నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్తున్నాడు. అయితే మీరు దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు, దేవుడు నా పట్ల మేలునే చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. అలా కాకుండా నువ్వు అయ్యో ఇలా జరిగిపోయిద్దేమో, లేదా ఇలా అవుతుందేమో, లేదా ఇలా మాట్లాడతారేమో, లేదా ఇలా అని చెప్పి నువ్వు నెగిటివ్ మైండ్లో నెగిటివ్ థాట్స్ పెట్టుకుని వాటి గురించి భయపడుతూ ఉంటే మరి అదే జరుగుతుంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. మరి నువ్వు మేలు తలిస్తే, మేలు గురించి నువ్వు నమ్మితే నీకు మేలే కలుగుతుంది. కీడు గురించి ఆలోచించకుండా మేలు గురించి ఆలోచించు. దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ఆమేన్.